తిరిగి తిరిగి ఫైనల్‌గా అయితే ఆర్‌కే బీచ్‌కైతే వచ్చేసాం. బీచ్‌లోకి ఎంటర్ అవ్వడం లేటు. జనాలతో అయితే బీచ్ మొత్తం నిండిపోయింది. మనలాగే సండే ట్రిప్ వేసుకొని వచ్చేవాళ్ళైతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీకెండ్స్‌లో చూడాలి బీచ్‌ని, జనాలతో ఎప్పుడు నిండిపోతూ ఉంటుంది. ఈవినింగ్ అయిన తర్వాత బీచ్‌కి వచ్చినా సరే ఇంకా సూర్యుడైతే పోలేదు. మా మీద కక్ష కట్టినట్టు ఉన్నాడు. అసలు వెళ్ళట్లేదు. ఇంత ఎండలో కూడా జనాలు బీచ్‌కైతే రావడం మానట్లేదు. అయినా వాళ్ళని ప్రయోజనం ఏంటి? మనము కూడా మంచి ఎండలోనే కదా బీచ్‌కి వచ్చాము. బీచ్ పక్కన అలా వాకింగ్ చేస్తుండగా ఈ ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది. మన కంట పడ్డాక మనం అసలు ఆగుతామా? ఈ మ్యాంగో ఐస్ అయితే తీసుకున్నా. ఇది 30 రూపీస్ అంట. 2 ఫ్లేవర్స్ ఉంటాయంట. బీచ్ పక్కన కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే ఆ ఫీలింగే వేరు. ఇది బీచ్ లవర్స్ కి మాత్రమే తెలుస్తుంది. కస్టమర్స్ లేరని ఒంటి అయితే చక్కగా రెస్ట్ తీసుకుంటుంది. తన బ్యాడ్ లక్ అనుకుంటా అంతలోనే ఒక కస్టమర్ అయితే వచ్చారు. కానీ వాళ్ళ ఓనర్ అయితే లేరు. వెతికేస్తున్నారు. మమ్మల్ని చూసి మేమే ఓనర్స్ అనుకుని అడుగుతున్నారు ఎంతని. ఇంతలో ఓనర్ వచ్చేసారు. ఇదేంటి ఎంత హైట్ ఉంది? ఇన్ని రోజులు నేనే హైట్ అని బాధపడ్డా. కానీ నాకంటే హైట్ గున్న జీవైతే ఉంది. ఇక నుంచి మనం హైట్ అని బాధపడాల్సిన లేదు. నాకు పోటీగా ఒంటైతే ఉంది హైట్ లో. పైకి ఎక్కలేక ఎక్కుతున్నారు. వాళ్ళ బాబు మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. బుడ్డోడు మంచి యాక్టివ్ గా ఉన్నాడు. ఒంటె ఎక్కగానే ఫొటోస్ కి అయితే పోజులు ఇచ్చేస్తున్నాడు. కాసేపు చెట్ల కింద కూర్చుందాం అనేసి అయితే వచ్చాము. ఇంక వచ్చి చూడగా అసలు ఖాళీయే లేదు ఎక్కడ. ట్రైన్‌లో సీట్లు రిజర్వేషన్ చేసుకున్నట్టు ఇక్కడైతే అందరు సీట్లు రిజర్వేషన్ చేసుకున్నట్టు ఉన్నారు. ఎక్కడ ఖాళీ ఉంచలేదు. పాపం వీళ్ళు నాలాగా ఖాళీ లేక ఈ రాళ్ళ మీద అయితే అడ్జస్ట్ అయిపోతున్నారు. బీచ్‌లో మన తాత చిన్న బకెట్ పట్టుకొని అయితే తిరిగేస్తున్నాడు. చేతిలో కర్ర ఏదనేసి అడిగాను. వీడియో తీస్తున్నాను. హాయ్ చెప్పు. అవునా, కర్ర పట్టుకెళ్ళిపోయిందా? చూసారు కదా కర్ర గురించి అడిగితే ఎలా ఆన్సర్ చేశాడో. మాటలు రావనుకున్నాను కానీ మహా మేధావిలా ఉన్నాడు. జనాలతో బీచ్ మొత్తం నిండిపోయింది. పుష్కరాలు అయినట్టుంది ఇక్కడ. సండే కదా అందరూ అలా సరదాగా వచ్చినట్టు ఉన్నారు. బీచ్ పక్కన ఈ రింగ్స్ గేమ్ అయితే పెట్టారు. మా వారు ఒకసారి ట్రై చేస్తా అని చెప్పారు. ట్రై చేశారు బట్ ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. కిందన చెక్క పెట్టేసి పైన ఈ ఐటమ్స్ పెట్టారు. ఇంకా రింగ్ వేయగానే చెక్క మీద పడి రింగ్ అయితే వేరే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. మంది ట్రై చేస్తున్నారు బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకెందుకని వెళ్ళిపోయాం. బీచ్ లో ఇంకా ఏమేమి చేసాం అనేది నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బై గైస్.